హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగు వ్లాగ్స్. టుడే మినీ వ్లాగ్ వచ్చేసి పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే నేను రొయ్యల వేపుడు అయితే చేశానండి. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. స్టవ్ మీద అయితే కళాయి పెట్టుకొని అందులోకి అయితే 100 గ్రామ్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి. నేను ముందుగానే రొయ్యలు అయితే క్లీన్ చేసుకుని ఉప్పు పసుపు వేసుకొని అయితే ఉడకబెట్టుకున్నానండి. ఉడకబెట్టిన రొయ్యలు అయితే ఆయిల్లో వేసుకుని మంచిగా ఫ్రై చేసుకుని అయితే పక్కన అయితే పెట్టుకోవాలి. అదే కళాయిలోకి అయితే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం ఉప్పు పసుపు వేసుకుని అయితే మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన లేకుండా వేపుకోవాలి. వేగిన తర్వాత అందులో టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు అయితే 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి. కారం అయితే 2 నిమిషాలు మగ్గిన తర్వాత ముందుగా వేపుకున్న రొయ్యలు అయితే యాడ్ చేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా ఉడుకుతున్న కర్రీలోకి అయితే కొత్తిమీర చివరిగా ఫైనల్లీ గరం మసాలా వేసుకొని 2 నిమిషాలు అయితే మగ్గనిస్తే యమ్మీగా ఉండే పొడి పొడిలాడే రొయ్యల వేపుడు అయితే రెడీ. ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.